ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. మీరు చావనే చావరు, ఏ షల్ నాట్ ష్యూర్లీ డై. ముందుగా మనిషిని పాపంలో పడవేసే కుతంత్రాలతో సాతాను ఎదురు చూస్తూ ఉంటాడు. ఎలాంటి ఆహ్వానం లేకపోయినా సాతాను మనిషి దగ్గరకు వచ్చి మనసులో ఎన్నో సందేహాల్ని లేవనెత్తుతాడు. హవ్వ సాతానును వెదకలేదు, ఆహ్వానించలేదు. అతడే ఆమెను వెతుక్కుంటూ ఏదోనులో చొరబడ్డాడు. అన్నీ తెలిసిన వాడిలా శ్రేయోభిలాషిగా స్నేహంగా నటించి మాటలు మొదలుపెట్టి దేవుడి మంచితనంపై హవ్వలో సందేహాన్ని రేకెత్తించాడు. దేవుడి ఆజ్ఞలన్నీ కపటంతో కూడుకున్నవని చెప్పి మనిషికి దేవుడిపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయడానికి సాతాను ప్రయత్నించాడు. తోట మధ్యలో ఉన్న వృక్ష ఫలాన్ని తింటే తప్పకుండా చావరన్న నమ్మకం కలిగించి హవ్వకు దేవునిపై ఉన్న విశ్వాసానికి చిల్లులు పెట్టాడు. అలా ఆమె దేవుని కంటే సాతానును ఎక్కువగా నమ్మింది. భౌతికాభ్యున్నతిని వాగ్దానం చేసి మనిషిని దేవుడి ఆజ్ఞని ధిక్కరించడానికి ప్రేరేపించాడు. వృక్షఫలం తింటే దేవుడిలా కావచ్చన్న సాతాను మాటల్ని నమ్మి దేవుడిలా కావాలన్న ఆసక్తితో వృక్షఫలాన్ని చూసి కోసి దానిని తిన్నది. స్నేహబంధాల్ని ఆసరాగా తీసుకొని వారిని పాపకోపంలో పడవేయడానికి సాతాను ప్రయత్నం చేశాడు. హవ్వ వృక్షఫలం తిని తన భర్తకు ఇచ్చింది. అతను తిని పాపంలో పడ్డాడు. భార్య ప్రేమతో చేసిన బలవంతానికి లోబడి ఆదాము దేవుని ఆజ్ఞను మీరి పాపం చేశాడు. సాతాను ప్రేరణను హవ్వ తిరస్కరించి ఉండాల్సింది. లేదా తనకు కలిగిన సందేహాన్ని తీర్చుకోవడానికి తనను సృష్టించి ఏదెనులో ఉంచిన దేవుణ్ణి అడిగి ఉండాల్సింది. కానీ అలా చేయకుండా శరీర దురాశ, నేత్రాశ, జీవపు డంబం ఆమె కళ్ళను కప్పివేయగా ఆదాము హవ్వ ఇద్దరు పాపంలో పడ్డారు. సాతాను చెప్పిన ఆ ఒక్క మాట, మీరు చావనే చావరు అన్న మాట నమ్మిన హవ్వమ్మ దేవుని మాటలను, దేవుని పనులను లక్ష్య పెట్టలేదు. దేవుని మాటలను మనసున ఉంచుకోలేదు. సాతాను చెప్పిన ఒకే ఒక్క మాటను దృష్టి ఉంచుకొని ఆమె తన భర్తతో కలిసి పాపంలో పడిపోయింది. ఈరోజు నీవు నేను కూడా దేవుని మాటలు ఎన్ని వింటున్నా అవి పక్కన పెట్టి ఒకే ఒక్క మాటను పట్టుకొని పాపానికి చోటు ఇస్తున్నాము. ఇక నుంచైనా మనం దేవునికి లోబడి ఆయన మాటలను అనుసరించుదుము గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విని విడిచిపెట్టేవారుగా కాకుండా వారి హృదయ గదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. ప్రార్థన అవసరం కోరుతున్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారికి సమయానుకూలంగా వారికి నాయన ప్రతి అవసరాన్ని నీ మహిమైశ్వర్యంలో తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.